హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈ రోజు వీడియోలో ఒక మంచి హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ చేసుకుందాము. కరివేపాకు రైస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ ఉంటుంది, హెల్దీ కూడా. నార్మల్గా కర్రీస్లలో కరివేపాకు వేస్తే తీసి పక్కన పెట్టి తింటాం కదా కర్రీస్ అనేది, అలా కాకుండా ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకి పెట్టామంటే బాక్స్ మొత్తం ఖాళీ అయ్యి వస్తుంది. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది వెళ్ళి వాళ్ళు కూడా ఈ రెసిపీ చేసుకోవడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఫస్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. రైస్ ఉడికించుకొని పూర్తిగా చల్లారేంత వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. మన పులిహోరకి ఎలాగైతే రైస్ ఉండాలో సేమ్ ఆ విధంగా ఉండాలి. నెక్స్ట్ మిర్చి జార్ చేసుకొని దీంట్లోకి ఒక 4-5 పచ్చిమిర్చి తుంచుకొని వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక పావు కప్పు వరకు కరివేపాకు అనేది మరీ ఎక్కువగా వేయకూడదు, ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుంది. ఇలా ఒక పావు కప్పు ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేసాను. రైస్ ఉడికించేటప్పుడు ఆల్రెడీ నేను 1 స్పూన్ వేసాను కాబట్టి తక్కువగా వేసాను. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తాలింపు కోసము 3 to 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పల్లీలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ పల్లీలను వేసుకొని ఇలా దూరగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, 1 స్పూన్ వరకు శనగపప్పు అండ్ కర్రీ లీవ్స్, ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో తాలింపు అంతా వేయించుకోవాలి. తాలింపు అనేది మాడిపోకుండా ఇలా లో ఫ్లేమ్లో వేయిన తర్వాత కాజు వేస్తున్నాను. ఈ కాజు అనేది ఆప్షనల్ మాత్రమే అండి. తినేటప్పుడు అక్కడక్కడ కాజు ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు. అంతేకాకుండా కాజు తినడం వల్ల హెల్దీనే కాబట్టి నేను కాజు వేశాను. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, కరివేపాకు పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఆయిల్ ఏమి యాడ్ చేయకండి. లో ఫ్లేమ్లో ఇలా పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా పచ్చి స్మెల్ అంతా పోయిన తర్వాత ఫైనల్గా చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మనం ఫ్యాన్ కింద పెట్టేసుకున్నటువంటి రైస్ కూడా వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టే విధంగా నీట్గా కలుపుకొని దీంట్లోకి పెద్దగా ఉన్నటువంటి లెమన్ అయితే 1/2 లెమన్ అండ్ చిన్నగా ఉన్నటువంటిది అయితే 1 లెమన్ వేసుకొని పిండుకోవాలి. ఇలా లెమన్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కంపల్సరీగా లెమన్ అనేది మిస్ చేయకుండా వేసుకోండి. లెమన్ వేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకుందాము. నాకు ఇక్కడ సాల్ట్ సరిపోలేదు, అందుకే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి ఒకసారి అంతా మిక్స్ చేస్తున్నాను. ఇలా కలిపిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ పక్కన పెట్టామంటే ఆ పులుపు సాల్ట్ అనేది రైస్కి బాగా పట్టుకుంటుంది. తర్వాత లంచ్ బాక్స్లలో కానీ నైట్ డిన్నర్లో కానీ ఇలా చేసుకొని తినేసేయచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు అయితే ఇట్టే తినేస్తారు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.